ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు వి కేర్. వెల్కమ్ టు ది షో వీ కేర్ సౌందర్య లహరి. ఈ షో గురించి మీ అందరికీ తెలుసు. ప్రతి ఫ్రైడే అండ్ సాటర్డే 6:30 to 7:30 సౌత్ ఇండియాస్ #1 ట్రైకాలజిస్ట్ ప్రభారెడ్డి గారు మన కోసం ఇక్కడికి వచ్చి మీకు స్కిన్లో హెయిర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఇచ్చి వాళ్ళ క్లినిక్లో ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. యాక్చువల్గా మన వీ కేర్ ఈ 2015th ఇయర్లో వాళ్ళు 15th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ 15th యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా మన వీ కేర్లో అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారండి. అవును, వాళ్ళ సర్వీసెస్లో వాళ్ళ ట్రీట్మెంట్స్లో అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ రోజులు లేదండి, ఇంకా 4 రోజులే ఉంది. సో ఈ 4 రోజుల్లో మీకు స్కిన్లో లేకపోతే హెయిర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వీ కేర్కి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఇదే ఒక మంచి ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. మిస్ చేయమాకండి, ఓకే? అండ్ ఇవాళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే ఫోన్ తీసి 9533044044 అండ్ 8099377000 నంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే మన ప్రభారెడ్డి గారు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. సో మీకు స్కిన్లో హెయిర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ తీసి కాల్ చేయండి. అది మాత్రం కాదు, మన షోలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది. అది ఏంటంటే డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్న ముగ్గురికి మన వీ కేర్ 1000 రూపీస్ బర్త్ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇస్తున్నారు. చూసారా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తారు? ఫోన్ తీయండి, కాల్ చేయండి, మన ప్రభారెడ్డి గారి దగ్గర మాట్లాడండి. వెల్కమ్ టు ద షో మ్యామ్. మ్యామ్, యాక్చువల్గా టు స్టార్ట్ విత్ నాకు చాలా రోజులకి ఒక కామన్ క్వశ్చన్ ఉంది. కామన్గా అబ్బాయిలకి ఎక్కువ జుట్టు ఉడుతుంది, బాల్ట్నెస్ వస్తుంది, అమ్మాయిలకి అంత కామన్గా మనం చూడము. ఎందుకని? బికాజ్ నేను చాలా రోజులుగా ఈ క్వశ్చన్ మీ దగ్గర అడగాలనుకుంటున్నాను. వై ఇస్ ఇట్? బికాజ్ చెప్పాలంటే అమ్మాయిలే వచ్చి చాలా స్ట్రెస్, ఇంట్లో వచ్చి ఉన్న ప్రెషర్స్, పొద్దున్న లేచి నిద్ర లేక పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీ చూసుకోవడం ఇలా ఉంటుంది. మగాళ్ళు కామన్గా ప్రాబ్లమ్స్ ఉండినా అది పెద్దగా టెన్షన్స్ అమ్మాయిలాగా తీసుకోరు, ఏడవరు, యూనో జస్ట్ ఒక సిగరెట్ కొట్టుకొని మందు కొట్టుకొని వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. కానీ ఎందుకు లేడీస్ కన్నా జెంట్స్కి ఈ ప్రాబ్లం కామన్గా ఎక్కువ ఉంది? యాక్చువల్గా మేల్ హార్మోన్స్ ప్రాబ్లమేటిక్ హార్మోన్స్. సో టెస్టోస్టెరాన్స్ ఎక్కువ, టెస్టోస్టెరాన్స్ ఈవెన్ మేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు డైహైడ్రోటెస్టోస్టెరాన్స్గా మారుతుందో అప్పుడే ఏమైపోతుందంటే ఆండ్రోజన్ రిసెప్టార్స్ వచ్చి స్కాల్ప్లో ఉంటే రిసెప్షన్ చేసుకొని హెయిర్ అనేది థిన్నింగ్ అవుతుంది. లేడీస్కి హెయిర్ ఫాల్ అవుతుంది ఎప్పుడంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉండేటప్పుడు మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకు కూడా, ఫీమేల్కి కూడా మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే స్ట్రెస్ ఉండేటప్పుడే వస్తుంది అనమాట. అది కాకుండా వాళ్ళకి వచ్చి షార్ట్ హెయిర్స్, సో హెయిర్ ఊడిపోతే ఈజీగా కనపడుతుంది. బట్ లేడీస్కి ఏమంటే లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ఇక్కడ ఊడిపోయినా కూడా ఈ హెయిర్ని పెట్టి కవర్ చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మనం చాలా లేడీస్కి చాలా తక్కువ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈక్వల్గా ముందంటే ఎక్కడ పాపడ్ తీస్తారో ఆ ప్లేస్లోనే హెయిర్ అనేది థిన్నింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జెంట్స్కి ఎలా వీ షేప్లో ఎలా వస్తుందో అదేలాగా ఈక్వల్గా ఇప్పుడు లేడీస్కి కూడా వస్తుంది. సో మనం లేడీస్కి రాలేదని అనుకోకూడదు. ఎందుకంటే లేడీస్కి వచ్చి హార్మోనల్ చేంజెస్ ఉంది, ప్లస్ నైట్ షిఫ్ట్స్ అన్నీ చేస్తుంటే అగైన్స్ నేచర్ పిల్లలు చూసుకోవటం ఎన్ని చూసేటప్పటికి చాలామందికి ఇప్పుడు హెయిర్ థిన్నింగ్ బట్టతలు అనేది మేము చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో లేడీస్ కూడా కామన్గా వచ్చేస్తుంది ఈ కాలంలో అంటున్నారు. సో లేడీస్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఓకే, మనకు ఒక కాలర్ ఉన్నారు. హలో 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 గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రేవతి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కలిదిండి, కృష్ణా డిస్టిక్. ఓకే, ఏం చేస్తుంటారు? ఏం ప్రాబ్లం చెప్పండి, స్కిన్లోనా హెయిర్లోనా?
చదువుకుంటున్నాను మేడం, కానీ హెయిర్ అదే సిల్కీగా ఉండదు, మళ్ళీ డాండ్రఫ్ ఉంది, కట్ అయిపోద్దండి. ఓకే, డ్రైగా ఉందన్నమాట చాలా. మీ ఏజ్ ఎంత అండి? 25 అండి. 25. ఓకే, మేడంతో మాట్లాడండి. మా ఇప్పుడు హెయిర్లో డాండ్రఫ్, స్కాల్ప్లో డాండ్రఫ్ ఉంటే హెయిర్ వచ్చి హెల్తీగా ఉండదు, డ్రైగానే ఉంటుంది. ఎందుకంటే డాండ్రఫ్ అనేది చుండ్రు అంటాం కదా, అది హెయిర్ ఫాలికల్స్లో కుదుర్లల్లో అలా అక్యుములేట్ అవి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా అది హెయిర్కి పంపేదన్నమాట. సో దానివల్ల ఏమైపోతుంది, మ్యాల్ నరిష్డ్, సో నరిష్మెంట్ సరిపోకుండా హెయిర్ డ్రై అవుతుంది. సో చూడటానికి సిల్కీగా ఉండదు, ఒక లైఫ్ లేకుండా ఉంటుంది అనమాట. సో డాండ్రఫ్ క్లియర్ చేసుకోండి. చేసుకున్న వెంటనే సగం ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఏమేమి విటమిన్స్ అవుతుందో దాన్ని తెలుసుకోండి. దాని తగ్గట్టు మీరు విటమిన్స్, మినరల్స్ అలా సప్లిమెంట్స్ తీసుకున్నారంటే తప్పనిసరి మీ హెయిర్ కూడా షైనింగ్గా వస్తుంది. అదే షైనింగ్గా రావడానికి మెయిన్ ఇది ఏం కావాలంటే ప్రోటీన్స్ కావాలి. సో మీ ఫుడ్లో వచ్చి చాలా ప్రోటీన్స్ ఉండేటట్టుగా ఎగ్ వైట్స్, లేకపోతే చికెన్ బ్రెస్ట్, లేకపోతే వచ్చి ఫిష్, అది కాకుండా టోఫు ఇలాంటివి తీసుకోండి. స్ప్రౌట్స్, గుగ్గులు అంటాం కదా, అవి కూడా బాగా స్ప్రౌట్ చేసి తీసుకోండి. అది తీసుకునేటప్పటికి హెయిర్ బాగా షైనింగ్గా సిల్కీగా ఉంటుంది. ఏం డాండ్రఫ్ ప్రాబ్లం లేకుండా ఉంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే హెయిర్ బాగా షైనింగ్గా ఉంటుంది. ఓకే, మేడం చెప్పిన టిప్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో. హలో, నమస్తే మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో మేడం. మేడం, టీవీ చూసి మాట్లాడమాకండి, ఫోన్లో మాట్లాడండి. టీవీని మ్యూట్లో పెట్టేయండి. హలో, మీరు టీవీ చూసి మాట్లాడితే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది మేడం, ప్లీజ్. హలో మేడం, నా పేరు జగినా మేడం. రజీనా గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి, ఏం ప్రాబ్లం మీకు? స్కిన్లోనా, హెయిర్లోనా? నా హెయిర్ ప్రాబ్లం మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 30 మేడం. 30. ఓకే, మేడంతో మాట్లాడండి. హలో. 30. హలో, నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి. నాకు హెయిర్ బాగా ఊడిపోతుంది మేడం. ఓకేమ్మా, మీ ఏజ్ ఎంత అవుతుంది? 30. నాకు హెయిర్ 30 years మేడం. సరే, ఎప్పటి నుంచి హెయిర్ ఊడిపోతుందమ్మా మీకు? ఇప్పటి నుంచి సంవత్సరం నుంచి బాగా హెయిర్ ఊడిపోతుంది. ఫోర్ హెడ్ మామూలుగా నాకు ఫోర్ హెడ్ ఎక్కువ. అమ్మా మీకు ఫోర్ హెడ్ ఎక్కువ, ఎప్పటి నుంచి ఊడిపోతుంది? కొంచెం 1 year, 1.5 1 year. years. Yeah. సంవత్సరంన్నర నుంచి. ఓకే. మేడం, మీ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేసుకోండి. ఏమ్మా? అసలు నేను టీవీ ఆన్ చేయలేదు మేడం. మాకు ఇక్కడ ఎక్కువ వస్తుందండి, అందుకోసమే చెప్పండి సరేనా? చెప్పండి. అదే నాకు హెయిర్ సంవత్సరం నుంచి బాగా ఊడిపోతుంది. అసలు హెయిర్ మొత్తం ఊడిపోయింది, ఏం లేదు హెయిర్. ఇప్పుడు ఎంత ఊడిపోయింది కదా, మీరు ఏమనే ట్రీట్మెంట్ తీసుకోలేదా దానికోసం? లేదు మేడం, అసలు ఏది యూజ్ చేయలేదు, ఏం వాడలేదు. అమ్మ, ఇంతవరకు హెయిర్ ఊడిపోయింది. మనం ఏమనుకుంటాం, జెంట్స్కి వచ్చేలాగా మనకు బట్టతలు రాదు, ఏదైనా కొంచెమైనా హెయిర్ ఉంటుంది అనుకుంటాం. అలా కాదు. ఇప్పుడు ఈవెన్ జెంట్స్కి ఎలా ఫుల్ షైనింగ్ వస్తుందో అదే షైనింగ్ లేడీస్కి కూడా వస్తుంది అన్నమాట. సో బెటర్ వచ్చి ఎందువల్ల ఊడిపోతుందని ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. వీకేఆర్ క్లినిక్లో అలాంటి టెస్ట్లు ఉన్నాయి. ఎందువల్ల ఊడిపోతుంది, ఎంతవరకు ఊడిపోయింది, మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఆ టెస్ట్ల ద్వారా. దాని తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకున్నామంటే అట్లీస్ట్ ఫాలికల్స్ లైవ్ అంటే మనం రీగ్రోత్ అనేది కొంచెం వరకు తీసుకురావచ్చు. మీరు క్లినిక్ వెళ్ళి చూసుకొని, లేకపోతే ఫుల్గా బట్టతలు అవుతుంది. ఈవెన్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే బట్టతలు ఎలా వస్తుందంటే ఈ కొంతవరకు కూడా కంప్లీట్గా షైనింగ్, ఒక 4 grams 5 grams హిమోగ్లోబిన్ అంతే ఉందనుకోండి, కంప్లీట్ షైనింగ్ వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ అక్కడ హెయిర్ తీసుకురావటం అనేది కష్టంగా ఉంటుంది. సో మీరు ఒక హిమోగ్లోబిన్ టెస్ట్ తీసుకొని తర్వాత వీకేఆర్ క్లినిక్కి వెళ్ళండి. వాళ్ళు చూసేసి టెస్ట్ చేసేసి ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకొని తర్వాత మీకు ప్రోడక్ట్స్, ట్రీట్మెంట్స్ రికమెండ్ చేస్తారు. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్. హలో. హలో. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో. హలో, నమస్తే, విజయవాడ నుంచి చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నామండి. మీరు పేరు చెప్పండి మేడం. సవిత అండి. సవిత గారు చెప్పండి, ఏం ప్రాబ్లం మీకు? స్కిన్లోనా, హెయిర్లోనా? మా హెయిర్లోనేనండి. మా పాపకి 20 years అండి. 21 years. ఓకే, 20 years. చెప్పండి, ఏం ప్రాబ్లం? ఏది పెరగట్లేదండి అసలు. ఓకే, ఇప్పుడు 20 years అంటే అమ్మా ఫస్ట్ హెయిర్ లెంత్గా ఉండి మధ్యలో ఆగిపోయిందా, లేకపోతే ఒకే హైట్? లేదండి,
షార్ట్ అండి. షార్ట్ హెయిర్స్. ఇప్పుడు మా కానీ చెప్పండి. హలో చెప్పండి, ఏదో చెప్పడానికి వచ్చారు అసలు కదా. హెయిర్ అసలు పెరగట్లేదండి. హెయిర్ బాగా సన్నగాను. లేదమ్మా, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వచ్చి చిన్నప్పటి నుంచే అలా సన్నంగానే, లేకపోతే ఇది బాగా షార్ట్గా ఉండిందా, లేకపోతే మధ్యలో ఇది థిక్నింగ్ అనేది తగ్గిపోయిందా మీకు? మధ్యలో తగ్గిపోయిందండి. ఓకేమ్మా. ఫస్ట్ లో హెయిర్ బాగానే ఉండేదండి. ఓకే, బాగా థిక్గా ఉండింది. అయితే హైట్ సేమ్గానే ఉండింది కదా? అవునండి. ఓకేమ్మా. ఎందుకంటే హైట్ వచ్చి కొంతమంది పిల్లలకి లాంగ్ హెయిర్ ఉంటుంది, కొంతమంది షోల్డర్ లెంత్ వరకు ఉంటుంది. జీన్ అనమాట, మనం ఎలా పొట్టిగా ఉండమా హైట్గా పెరుగుతున్నామా అనేది జీన్లో డిసైడ్ అయిందో సేమ్ కూడా హెయిర్ కూడా. అయితే ప్రెగ్నెన్సీ టైంలోనే ఇప్పుడు మన పిల్లలకి మంచి హెయిర్ కావాలి, మన ఫ్యామిలీలో అందరికీ చాలా షార్ట్ హెయిర్ ఉందంటే మనం లెంత్ హెయిర్ తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనం వచ్చి సప్లిమెంట్స్ అలా తీసుకుంటే పుట్టబోయే పిల్లలకి వచ్చి కొంతవరకు మనం లెంత్ కూడా తీసుకురావచ్చు. అయితే ఇది టూ లేట్ అనమాట. అట్లీస్ట్ సన్నబడిపోయింది కదా హెయిర్, ఆల్రెడీ తగ్గిపోయిన హెయిర్ని మనం మళ్ళీ తీసుకురావచ్చు. అది ఎందువల్ల తగ్గిపోయిందని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్స్ తీసుకురావాలి. మీరు క్లినిక్కి వెళ్ళి టెస్ట్ చేసి చూసుకోండి. మన వీకేఆర్ క్లినిక్స్ ఎక్కడో అక్కడికి వెళ్ళారంటే అక్కడ డాక్టర్స్ చూసేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని తీసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, నెక్స్ట్ కాలర్. హలో హలో హలో, మీరు లైన్లోనే ఉన్నారు. హలో